హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోరుకున్నవాడు భర్తగా రావాలి అని కోరుకునే అమ్మాయిల కోసం ఈ వీడియో చేస్తున్నాము. అవును, మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నవాడు మీకు భర్త అవుతాడు. ఏం చేయాలి అంటే 108 రోజులు ఉదయాన్నే నిద్రలేచి 6 నుంచి 7 మధ్యలో తలస్నానం చేసి తులసి కోట దగ్గర నేతి దీపం పెట్టాలి. ఇలా పెడితే మీరు కోరుకున్నవాడు మీకు భర్తగా లభిస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. తులసమ్మ మనం ఏది కోరినా మనకి ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ 108 రోజులు తప్పనిసరిగా చేయాలి. ఇక డేట్ వచ్చినప్పుడు 5 రోజులు మానేయచ్చు. మళ్ళీ 6వ రోజు నుంచి మళ్ళీ పూజ కంటిన్యూ చేయాలి. స్నానం చేసి తులసమ్మ దగ్గర నేతి దీపం వెలిగించి మీ మనసులోని కోరికను తులసమ్మకి చెప్పాలి. ప్రతిరోజు కూడాను 108 ప్రదక్షిణలైతే చేయాలి. ఇలా చేస్తే మీరు కోరుకున్నవాడు మీ భర్తగా లభిస్తాడు. ఇలా చేసే చాలామంది దేవతలు సైతం వాళ్ళు కోరుకున్న వాళ్ళని భర్తలుగా పొందారు. అంతెందుకు, మన సత్యభామ తులాభారంలో తులసమ్మని వేయగానే శ్రీకృష్ణుడు తూగాడు. దాని అర్థం ఏంటి? తులసమ్మకి అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న వాళ్ళు దొరుకుతారు. తప్పకుండా ప్రయత్నించండి అమ్మాయిలు. మీరు కోరుకున్నది నెరవేరాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా తులసమ్మని కోరుకుంటున్నాను. మీరు ప్రయత్నిస్తారు అని అనుకుంటున్నాను. తప్పకుండా ప్రయత్నించండి. తులసమ్మ కలియుగంలో ప్రత్యక్ష దైవం అన్నమాట. ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవాలు అంటే కొందరు మాత్రమే ఉంటారు. తులసమ్మ, ఇంకా ఆంజనేయ స్వామి, ఇంకా వినాయకుడు, వీళ్ళు కలియుగంలో కూడా ఉన్న దేవుళ్ళు అన్నమాట. మిగతా వాళ్ళు లేరు అని కాదు, కానీ మనం కోరుకున్న వెంటనే మన కోరిక నెరవేర్చే దేవతలు అని అర్థం. అందులో తులసమ్మ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే మన కోరికకు రిప్లై ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.